విస్తృతమైనటువంటి చర్యలు ప్రజాస్వామ్య సౌధాన్ని కూల్చేస్తున్నాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు ఏంటయ్యా అంటే పత్రికలు చెప్పింది నిజమని నువ్వు చచ్చినట్టు నమ్ము అని చెప్తున్నారు. చచ్చినట్టు నమ్ము అని చెప్తున్నారు. అది కాదు అని చర్చించుకోవడానికి వీల్లేదంటున్నారు. పత్రికలో చెప్పింది కాదు అని సోషల్ మీడియాలో చర్చించుకుంటారు. టీవీలో చెప్పింది నిజం కాదు అని సోషల్ మీడియాలో చర్చించుకుంటారు. సోషల్ మీడియాలో చర్చ లేకపోతే సచ్చినట్టే కది ఆ పేపర్లో రాసింది టీవీలో చెప్పింది ఒక కరెక్ట్ అయిపోతుంది కదా. ఇక అదే ప్రస్తుతం ఉద్దేశం. భయపెట్టడం వరకు అయితే మీరన్నట్టు ఓకే, ఏ నోటీసులు ఇవ్వచ్చు, లేదంటే అరెస్ట్ చేయొచ్చు, తర్వాత వాళ్ళు బెయిల్ మీద బయటకు రావచ్చు, అంతటితో ఆగొచ్చు. కానీ వాళ్ళకి 3rd డిగ్రీ ఇవ్వడం, చిత్రహింసలు పెట్టడం, వీడియో కాల్లో ఎవరికో చూపించడం, ఇవన్నీ అంటే కసి తీర్చుకుంటున్నారా, వ్యక్తిగత పగ, లేదంటే ఎవరినో మెప్పించడం కోసం ఇవన్నీ చేస్తారు? ఇక్కడ ఎదుటివాడి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళ యొక్క మానసిక తత్వాన్ని, వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు పలుకుబడిని ఇక్కడ సాక్ష్యం అనుకోవాలి. ఎందుకు అంటే చట్టం అయితే కొట్టమని చెప్పలా, కొడితే నేరం. కొట్టినటువంటి వ్యక్తి మీద మనం మళ్ళీ కొట్టాడని కేసు పెడితే వాళ్ళని జైలుకి పంపించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ చేసే పాయింట్ ఏంటి, ఆగుతున్నారా? లేదు. ఇప్పుడు సదరు అధికారుల మీద ఒత్తిడి ఉంది. ఇప్పుడు ఒక వీడియో మనం చూసినప్పుడు ఒకళ్ళకి పాజిటివ్ అనిపిస్తుంది, ఒకళ్ళకి నెగిటివ్ అనిపిస్తుంది, ఇంకోళ్ళకి సంతోషం అనిపిస్తుంది.